అందరికీ స్వాగతం. ఈరోజు మనం రసాయన శాస్త్రంలోకి ఓ లోతైన విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా సహసంయోజనీయ బంధాలు అంటే కోవాలెంట్ బాండ్స్ గురించి. మన చుట్టూ ఉన్న పదార్థాలు, అణువులు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం కదా. అవును, ఖచ్చితంగా. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఇవి. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అసలు ఈ బంధాలు ఎలా ఫామ్ అవుతాయి, వాటిలో ఏమైనా రకాలున్నాయా, ఎందుకు ఏర్పడతాయి, ఇలాంటి విషయాలు చూద్దాం. ముఖ్యంగా పరమాణువులు ఒంటరిగా కాకుండా కలిసి అణువులుగా ఎందుకుంటాయి, అసలు ఈ ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? మంచి పాయింట్స్ అడిగావు. సరే, అయితే మొదలు పెడదామా? అసలు ఈ సహసంయోజనీయ బంధం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే? చాలా సింపుల్గా చెప్పాలంటే, రెండు పరమాణువులున్నాయనుకోండి, వాటి మధ్య ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధం అంతే. ఇక్కడ పంచుకోవడం ముఖ్యం. అంటే ఒక ఆటం ఇంకో ఆటంకి పూర్తిగా ఎలక్ట్రాన్ తిచ్చేయడం కాదు. అయాన్ బాండ్లా కాకుండా. సరిగ్గా. అయాన్ బాండ్లో ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం ఆ ఎలక్ట్రాన్ జతలను రెండూ కలిపి వాడుకుంటాయన్నమాట. ఓ, షేరింగ్ లాగా. అవును, షేరింగ్. ఈ షేరింగ్ వల్లే అణువులు ఫామ్ అవుతాయి. మనం చూసే పదార్థాలన్నీ అలా ఏర్పడినవే. అంటే పరమాణువులకు ఒంటరిగా ఉండటం కంటే ఇలా పంచుకొని కలిసి ఉండటమే ఇష్టమన్నమాట. దాదాపుగా అంతే. ఎందుకంటే అలా చేస్తే వాటికి స్థిరత్వం వస్తుంది. మరి ఈ పంచుకోవడం అన్నింటిలో ఒకేలా ఉంటుందా? అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, రెండిట్లో ఒకేలా పంచుకుంటాయా లేక తేడాలుంటాయా? మంచి ప్రశ్న. లేదు, తేడాలుంటాయి. అవి ఎన్ని ఎలక్ట్రాన్ జతలను పంచుకుంటున్నాయనే దాన్ని బట్టి ప్రధానంగా 3 రకాలుగా చెప్పొచ్చు. 3 రకాలా? సరే, మొదటిదేంటి? మొదటిది చాలా కామన్గా చూసేది ఏకబంధం, సింగిల్ బాండ్ అంటాం కదా. ఏకబంధం, సింగిల్ బాండ్, పేర్లోనే ఉంది ఒకటి అని. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఒక ఉదాహరణతో చెప్తే బావుంటుంది. తప్పకుండా. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే హైడ్రోజన్ అణువు H2. హైడ్రోజన్ H2. ఓకే. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 కదా. అంటే దాని దగ్గర ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. అది కూడా మొదటి కక్ష K కక్షలో. అవును, K షెల్లో మాక్సిమం 2 పట్టొచ్చు. సరిగ్గా. ఇప్పుడు పరమాణువులు ఎప్పుడూ స్టేబుల్గా ఉండటానికి ట్రై చేస్తాయి. అంటే వాటి దగ్గర్లో ఉన్న నోబుల్ గ్యాస్ లాంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి చూస్తాయి. నోబుల్ గ్యాస్, జడవాయువులు, హీలియం లాగానా? ఎగ్జాక్ట్లీ. హైడ్రోజన్కి దగ్గరగా ఉండేది హీలియం, H. హీలియం K షెల్లో 2 ఎలక్ట్రాన్లుండి చాలా స్టేబుల్గా ఉంటుంది. ఓకే. సో 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసినప్పుడు ఈ హీలియం లాంటి స్టెబిలిటీ కోసం ప్రతి హైడ్రోజన్ తన దగ్గరున్న ఆ ఒకే ఎలక్ట్రాన్ని షేరింగ్కి పెడుతుంది. అంటే ఇద్దరూ చెరొకటి ఇస్తారన్నమాట. అవును. అప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్లు కలిసి ఒక జత అవుతుంది. ఈ ఒక జత ఎలక్ట్రాన్లని రెండూ సమానంగా పంచుకుంటాయి. అలా ఏర్పడేదే ఏకబంధం. అంతే. సింపుల్గా H-H అని గీతతో చూపిస్తాం. ఆ గీత అంటే ఒక ఎలక్ట్రాన్ జత అన్నమాట. మనం ఆ డాట్ స్ట్రక్చర్స్ గీస్తాం కదా, లూయిస్ స్ట్రక్చర్స్ అని. అందులో చుక్కలు, క్రాస్లు పెడతాం. అవునవును. ఒక ఆటం ఎలక్ట్రాన్లను చుక్కలతో, ఇంకో దానివి క్రాస్లతో చూపిస్తే అవి ఎలా జతకట్టాయో క్లియర్గా తెలుస్తుంది. HH లాగా అన్నమాట. బావుంది. హైడ్రోజన్కి హీలియంలాగా 2 ఎలక్ట్రాన్లతో సరిపోయింది. దీన్నేదో డ్యూయెట్ రూల్ అంటారు కదా. అవును, డ్యూయెట్ రూల్ అంటే 2 అని. ఇది హైడ్రోజన్, లిథియం లాంటి చిన్న పరమాణువులకి వర్తిస్తుంది. మరి పెద్ద పరమాణువుల సంగతేంటి? వాటికి 2 సరిపోతాయా లేక ఎక్కువ కావాలా? మంచి పాయింట్. చాలా వరకు ఇతర పరమాణువులు, ముఖ్యంగా కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటివి, వాటి బయట కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటేనే స్టేబుల్గా ఫీల్ అవుతాయి. 8. దీన్నే అష్టక నియమం లేదా పాపులర్గా ఆక్టెట్ రూల్ అంటాం. ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్లు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. నియాన్, ఆర్గాన్ లాంటి జడవాయువులకు బయట 8 ఉంటాయి కదా, వాటిలా అవ్వాలని చూస్తాయన్నమాట. ఓకే, అర్థమైంది. మరి ఈ ఏకబంధం గురించి ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా? అంటే బలం విషయంలో కానీ, పొడవు విషయంలో కానీ? ఉంటుంది. బాండ్ లెంగ్త్, బాండ్ స్ట్రెంగ్త్ అనేవి ముఖ్యమైనవి. సింగిల్ బాండ్స్ సాధారణంగా డబుల్, ట్రిపుల్ బాండ్స్ కంటే కొంచెం పొడవుగా ఉంటాయి. పొడవుగా ఉంటాయా? అవును. అలాగే వాటికంటే కొంచెం వీక్గా కూడా ఉంటాయి. అంటే సింగిల్ బాండ్ని బ్రేక్ చేయడానికి తక్కువ ఎనర్జీ సరిపోతుంది అన్నమాట. ఓకే,
హైడ్రోజన్కి సింగిల్ బాండ్ సరిపోయింది. మరి ఆక్టెట్ రూల్ పాటించాలనుకునే వాటి సంగతేంటి? అంటే బయట 6 ఎలక్ట్రాన్లున్నాయనుకుందాం, అప్పుడు 2 కావాలి కదా? సరిగ్గా అక్కడికే వస్తున్నాం. 6ఉన్నప్పుడు 8 కావాలంటే ఇంకా 2 కావాలి గదా? అవును. అలాంటి సిచ్యువేషన్లోనే ద్విబంధం అంటే డబుల్ బాండ్ ఏర్పడుతుంది. మంచి ఉదాహరణ అంటే మనందరికీ తెలిసిన ఆక్సిజన్ అణువు O2. ఆక్సిజన్ O2 మనం పీల్చే గాలి. అదే ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే లోకల K షెల్లో 2, బయట L షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 అంటే 8కి ఇంకా 2 తక్కువ. కరెక్ట్. సో ప్రతి ఆక్సిజన్ ఆటంకి ఇంకా 2 ఎలక్ట్రాన్లు కావాలి స్టేబుల్ అవడానికి. మరెలా? అప్పుడు 2 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసినప్పుడు చెరొకటి 2 ఎలక్ట్రాన్లని షేరింగ్కి ముందుకు తెస్తాయి. ఓహో, అంటే ఒక ఆక్సిజన్ 2, ఇంకో ఆక్సిజన్ 2, మొత్తం 4 ఎలక్ట్రాన్లు. అవును, 4 ఎలక్ట్రాన్లంటే 2 జతలు గదా? అవును, 2 జతలు. ఈ 2 జతల ఎలక్ట్రాన్లను ఆ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య సమానంగా పంచుకుంటాయి. ఇలా 2 జతలను పంచుకోవడం వల్ల ఏర్పడేదే ద్విబంధం. డబుల్ బాండ్ O=O అని రాస్తాం కదా, ఆ 2 గీతలు అవేనా? అవే. ఆ 2 గీతలు = 2 ఎలక్ట్రాన్ జతలను సూచిస్తాయి. భలే ఉంది. అంటే అవసరాన్ని బట్టి 1 లేదా 2 జతలను పంచుకుంటాయన్నమాట ఆక్టెట్ పూర్తి చేసుకోవడానికి. అంతే, అంతా స్టెబిలిటీ కోసమే. మరి ఈ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ కంటే డిఫరెంట్గా ఉంటుందా? అంటే ఇందాక మీరు లెంత్, స్ట్రెంగ్త్ అన్నారు కదా? ఖచ్చితంగా తేడా ఉంటుంది. 2 జతల ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల అవి 2 న్యూక్లియస్లను ఇంకా దగ్గరగా లాగిపడతాయి. అందుకే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ కంటే పుట్టిగా ఉంటుంది. పుట్టిగా ఉంటుందా? ఓకే. ఇంకా బలంగా కూడా ఉంటుంది, స్ట్రాంగర్. అంటే O=O బాండ్ని బ్రేక్ చేయాలంటే HH సింగిల్ బాండ్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. హో, అందుకే ఆక్సిజన్ రియాక్షన్స్కి కొంత ఎనర్జీ అవసరమవుతోందన్నమాట. అవును, ఆ బాండ్ స్ట్రెంత్ దాని కెమికల్ ప్రాపర్టీస్ని ప్రభావితం చేస్తుంది. సరే, సింగిల్ బాండ్ 1 జత, డబుల్ బాండ్ 2 జతలు చూసాం. మరి మూడో రకం కూడా ఉందన్నారు, త్రిబంధం అని. ట్రిపుల్ బాండ్ అంటే మీరు ఊహించినట్టే 3 జతల ఎలక్ట్రాన్లను పంచుకోవడం. అబ్బో, 3 జతల 6 ఎలక్ట్రాన్లు, అలాంటిది కూడా ఉంటుందా? ఉంటుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అణువు N2. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఇదే కదా? అవును, నైట్రోజన్ N2. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7. కాన్ఫిగరేషన్ చూస్తే K షెల్లో 2, బయట L షెల్లో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 5 అంటే ఆక్టెట్ కోసం ఇంకా 3 కావాలి. సరిగ్గా. ప్రతి నైట్రోజన్ ఆటంకి 3 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి. అప్పుడు 2 నైట్రోజన్ ఆటమ్స్ కలిసినప్పుడు ప్రతిదీ తన దగ్గరున్న ఆ 5లోంచి 3 ఎలక్ట్రాన్లని షేరింగ్ పెడుతుంది. వావ్, చెరో 3 అంటే మొత్తం 6 ఎలక్ట్రాన్లు, 3 జతలు. ఎగ్జాక్ట్లీ. ఆ 3 జతల ఎలక్ట్రాన్లను 2 నైట్రోజన్ ఆటమ్స్ పంచుకుంటాయి. ఇలా ఏర్పడే చాలా బలమైన బంధమే త్రిబంధం. ట్రిపుల్ బాండ్ N3N అని 3 గీతలతో చూపిస్తాం కదా? అవును, ఆ 3 గీతలు 3 ఎలక్ట్రాన్ జతలను రిప్రజెంట్ చేస్తాయి. ఓ, అందుకే అంటారు కదా, నైట్రోజన్ గ్యాస్ చాలా ఇనర్ట్గా అంటే అంత యాక్టివ్గా రియాక్ట్ అవ్వదని. గాలిలో 78% ఉన్నా పెద్దగా చర్యల్లో పాల్గొనదు అంటారు. కారణం ఈ ట్రిపుల్ బాండేనా? మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. ఈ N ట్రిపుల్ బాండ్ చాలా చాలా స్ట్రాంగ్. సింగిల్ డబుల్ బాండ్స్ కంటే ఇదే అత్యంత బలమైనది, ఇంకా అత్యంత పుట్టిది కూడా. అవునా? హాహా, పుట్టిది కూడానా? అవును. బాండ్ ఆర్డర్ జతల సంఖ్య పెరిగే కొద్దీ బాండ్ లెంత్ తగ్గి బాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సింగిల్, డబుల్, ట్రిపుల్. పొడవులో సింగిల్, డబుల్, ట్రిపుల్. ఈ నైట్రోజన్ బాండ్ని బ్రేక్ చేయాలంటే బోలెడంత ఎనర్జీ కావాలి. అందుకే అది రూమ్ టెంపరేచర్ దగ్గర అంత స్టేబుల్గా, నాన్ రియాక్టివ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటిదాకా మనం H2, O2, N2 అంటే ఒకే రకం ఆటమ్స్ మధ్య బాండ్స్ చూసాం. వీటిని హోమోన్యూక్లియర్ అంటారు కదా? అవును, హోమోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్. మరి వేరువేరు మూలకాల పరమాణువులు కలిస్తే, అంటే కార్బన్, హైడ్రోజన్ లాంటివి, అప్పుడు కూడా ఇలాగే ఎలక్ట్రాన్లు పంచుకుంటాయా? తప్పకుండా. నిజానికి ప్రకృతిలో అలాంటివే ఎక్కువ. వాటిని హెటిరోన్యూక్లియర్ అణువులు అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీథేన్, CH4. మీథేన్ సహజవాయువులో ఉంటుంది కదా? CH4 అదే.
ఇందులో ఒక కార్బన్ యాటమ్ 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. కార్బన్, దాని అటామిక్ నంబర్ 6, అంటే బయట 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కరెక్ట్. కార్బన్కి బయట 4 ఉన్నాయి. ఆక్టెట్ పూర్తి కావాలంటే ఇంకా 4 కావాలి. హైడ్రోజన్కి 1 ఉంది, దానికి డ్యూయెట్ పూర్తి కావాలంటే ఇంకోటి కావాలి. ఓకే. సో కార్బన్ ఏం చేస్తుందంటే తన దగ్గరున్న 4 బయట ఎలక్ట్రాన్లని 4 వేర్వేరు హైడ్రోజన్ యాటమ్స్తో పంచుకుంటుంది. ప్రతి హైడ్రోజన్ తన ఒక్కో ఎలక్ట్రాన్ని షేరింగ్కి పెడుతుంది. అంటే కార్బన్కి ఒక్కో హైడ్రోజన్కి మధ్య ఒక సింగిల్ బాండ్ ఏర్పడుతుంది. సరిగ్గా. మొత్తం 4 CH సింగిల్ బాండ్స్ ఏర్పడతాయి. అప్పుడు కార్బన్ చుట్టూ 4 బాండ్స్, అంటే 4 × 2 = 8 ఎలక్ట్రాన్లు. ఆక్టెట్ ఫుల్. ప్రతి హైడ్రోజన్ చుట్టూ 1 బాండ్, అంటే 2 ఎలక్ట్రాన్లు. డ్యూయెట్ ఫుల్. అంతే. అణువు స్టేబుల్ అయిపోతుంది. మీథేన్కి టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. అలాగే నీరు తీసుకోండి. ఆక్సిజన్ బయట 6, 2 హైడ్రోజన్లతో ఒక్కొక్కటి 1, 2 సింగిల్ బాండ్స్ ఏర్పరుస్తుంది. ఆక్సిజన్కి ఆక్టెట్, హైడ్రోజన్లకి డ్యూయెట్. అద్భుతం. అంటే పరమాణువులు, అవి ఒకే రకమైన వేర్వేరైనా సరే, తమకు స్టెబిలిటీ ఇచ్చే కాన్ఫిగరేషన్ కోసం అవసరమైనన్ని ఎలక్ట్రాన్ జతలను పంచుకుంటాయన్నమాట. అవును. ఆ పంచుకునే జతల సంఖ్య 1, 2 లేక 3. అదే ఆ బాండ్ రకాన్ని సింగిల్, డబుల్, ట్రిపుల్, దాని ప్రాపర్టీస్ని లెంగ్త్, స్ట్రెంగ్త్ డిసైడ్ చేస్తుంది. అంతే కదా? అవును. మీరు పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేశారు. దీన్ని ఇంకాస్త పెద్ద పిక్చర్లో చూస్తే చెప్పండి. ఈ రకరకాల బాండ్స్, వాటి బలం, అవి మాలిక్యూల్లో ఎలా అరేంజ్ అయ్యున్నాయి, మాలిక్యులర్ జామెట్రీ, ఇవే మన చుట్టూ ఉన్న లక్షలాది కాంపౌండ్స్ యొక్క ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్కి కారణం. అంటే ఒక పదార్థం సాలిడా, లిక్విడా, గ్యాసా అని. అవును. అది ఎందుకు నీళ్లల్లో కరుగుతుంది లేదా కరగదు, ఎంత త్వరగా రియాక్ట్ అవుతుంది, వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ కోవాలెంట్ బాండ్స్ స్వభావంలోనే దాగి ఉన్నాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే యాటమ్స్ ఒంటరిగా ఉండకుండా ఎలక్ట్రాన్లను షేర్ చేసుకుంటూ స్టేబుల్ మాలిక్యూల్స్గా ఏర్పడతాయి. అవును. ఆ షేరింగ్ 1, 2 లేదా 3 జతల రూపంలో జరిగి మనకు తెలిసిన రకరకాల పదార్థాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, మీథేన్ ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుందో చూశాం. కెమిస్ట్రీని అర్థం చేసుకోవటానికి ఇది చాలా బేసిక్, ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నిజంగా చాలా క్లియర్గా అర్థమైంది. ఇంత కాంప్లెక్స్ టాపిక్ని కూడా చాలా సింపుల్గా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తోంది. ఏంటది? మనం ఇప్పుడుదాకా చూసిన ఎగ్జాంపుల్స్లో H2, O2, N2, CH4 వీటన్నిట్లో ఎలక్ట్రాన్లు 2 యాటమ్స్ మధ్య దాదాపుగా సమానంగా షేర్ అయ్యాయని అనుకున్నాం కదా? అవును, సమానంగా పంచుకున్నాయని చెప్పారు. కానీ ఎప్పుడూ అలాగే జరుగుతుందా? ఒకవేళ బాండ్లో ఉన్న 2 ఆటమ్స్ ఎలక్ట్రాన్లను తమ వైపు లాక్కునే పవర్, దాన్నే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం, వేరువేరుగా ఉంటే? ఓ, అంటే ఒకటి ఎక్కువ స్ట్రాంగ్గా లాగితే? అవును. అప్పుడు కూడా ఆ షేర్ అయిన ఎలక్ట్రాన్లు సరిగ్గా మధ్యలో ఉంటాయా, లేక ఎక్కువ పవర్ ఉన్న ఆటం వైపు కొంచెం జరుగుతాయా? జరగచ్చు కదా. జరగొచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆ బాండ్ స్వభావం ఎలా మారుతుంది? దాన్ని అప్పుడు కూడా మనం సింపుల్గా కోవాలెంట్ బాండ్ అనేస్తామా, లేక దానికి వేరే పేరేదన్నా ఉందా? దానివల్ల మాలిక్యూల్ ప్రాపర్టీస్ ఎలా మారతాయి? వావ్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అంటే షేరింగ్లో కూడా తేడాలుండొచ్చన్నమాట. ఉండొచ్చు. ఇది పోలార్ కోవలెంట్ బాండ్స్ అనే కాన్సెప్ట్కి దారితీస్తుంది. బహుశా మనం నెక్స్ట్ టైం దీని గురించి మాట్లాడుకోవచ్చు. తప్పకుండా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఈరోజు సహసంయోజనీయ బంధాల బేసిక్స్ని ఇంత వివరంగా చర్చించినందుకు చాలా థ్యాంక్స్. మీకు కూడా.